ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే మరి రాజైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సమూయేలు ఇశ్రాయేలుకి ప్రవక్తగా దేవుడు నియమించుకొని ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు అందరితో, ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు త్రోవ తప్పి నడుస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి విసర్జించి నడుస్తూ ఉంటున్నారు. అందుకే మరి దేవుడు ఇక్కడ ఒక సాధనముగా సమూయేలును వాడుకుంటూ ఉంటున్నాడు. యెహోవాను విసర్జింపకుండా ఆయన్ని అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన్ని మరి సేవించుడి. పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన్ను ఆరాధించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. విసర్జింప ఒక హెచ్చరికను దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలుకు ఇస్తుంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను అనేక రీతిలుగా దేవుడు ఆశీర్వదించాడు, అనేక రీతిలుగా దీవించాడు, మరి వారిని పోషించాడు, వారిని రక్షించాడు. అయినా కూడా వారు దేవునికి లోబడనటువంటి ప్రజలుగా ఉంటున్నాడు. మరి యెహోవాను విసర్జించి వారు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో దేవుడు వారిని కరుణిస్తూ ఉంటున్నా కూడా వారు మరి దేవుని పైన ఆధారపడకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా దేవుణ్ణి విసర్జించి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన విసర్జించకుండా ఆయన పూర్ణ హృదయంతో మరి ఆయన్ని ఆరాధించాలి, ఆయన పూర్ణ బలంతో ఆయన్ని సేవించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని విసర్జించారు, దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవుని మార్గాల్లో ప్రయాణించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా వారు మరి జీవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు మరి ఇశ్రాయేలు పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి వారు అనేక పర్యాయములు విసర్జించినప్పటికీ దేవుడు వారిని మరి కాపాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అవును ప్రియులారా, ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని అన్నిటికీ చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చినట్లయితే మాట తప్పనటువంటి దేవుడు. మనుషులైతే మాట తప్పుతారు, మరి ప్రమాణాలు చేస్తారు మనుషులు, కానీ ఆ ప్రమాణాలపైన నిలబడరు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను, ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆశీర్వదించేదానికి మరి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మరి కాచి కాపాడేటువంటి దేవుడు, అనునిత్యము ఆదరించేటువంటి దేవుడు, ఆయన ప్రేమ చూపేటువంటి దేవుడు, కరుణ చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఎక్కడ అంటున్నాడు, మీరు కీడు చేసిన మాట నిజమే అయినను యెహోవాను మరి వాళ్ళు దేవుని
దేవుని పట్ల వారు జరిగించినటువంటి కార్యాలను ఇక్కడ మనం సమూయేలు భక్తుడు వివరిస్తూ ఉంటాడు. అంతటి సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జించకుండా. అనగా మరి దేవుని యొక్క వాక్యంలో వారు దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవుని మార్గాల్లో నడవలేదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు. మరి వారి తప్పును మరి అక్కడ ఎత్తి చూపుతూ ఉంటున్నాడు. మనం కూడా మనుషులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని పర్యాయాలు మనం తప్పులు చేస్తూ ఉంటాము. అయితే ఆ తప్పులను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరము చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తప్పిదములు చేయువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందినని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేల్ చేసినటువంటి తప్పిదము తప్పే, వాళ్ళు చేసినది తప్పే అని ఎత్తి చూపుతూ ఉంటున్నాడు. అయితే ఆయన విసర్జించకుండా ఆయన పైన ఆధారపడ్డప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కరుణించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని పైన ఆధారపడుతూ దేవుని సన్నిధిలో మన పాపములను మన తప్పులను ఒప్పుకొని ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.